మొక్కులను ఒక్కొక్కటిగా తీరుస్తున్నారు సీఎం కేసీఆర్. రేపు తిరుపతి వెళ్లి వెంకన్నకు మొక్కు చెల్లించుకోబోతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులతో పాటు రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ నేతలు కూడా తిరుమలకు వెళ్తున్నారు. 5 కోట్ల ఖర్చుతో తయారు చేయించిన నగలతో శ్రీవారి మొక్కు తీర్చనున్నారు సీఎం. శ్రీవారి మొక్కు చెల్లించేందుకు రేపు సీఎం దంపతులు తిరుమల వెళ్తున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక విమానంలో తిరుపతికి బయలుదేరతారు. సీఎం దంపతులతో పాటు కేటీఆర్, కవిత, హరీష్ రావు ఫ్యామిలీలు, మంత్రులు ఈటెల రాజేందర్, ఇంద్రకరణ్ రెడ్డి, పద్మారావులు కూడా తిరుమల వెళ్తున్నారు. రేపు రాత్రికి తిరుమల గెస్ట్ హౌస్ లోనే బస చేయనున్న సీఎం ఎల్లుండి తెల్లవారుజామున సతీ సమేతంగా స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. వెంకన్న కోసం 5 కోట్లతో తయారు చేయించిన స్వర్ణశాల గ్రామాహారం, కంఠాభరణాన్ని సమర్పిస్తారు. ఆ తర్వాత పుష్పగిరి మఠంలో జరిగే రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి వివాహానికి సీఎం అటెండ్ అవుతారు. తర్వాత తిరుచానూర్ పద్మావతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అమ్మవారికి కూడా 15 గ్రాముల బంగారంతో తయారు చేయించిన ముక్కు పుడకను సమర్పించి మొక్కు చెల్లిస్తారు. తిరుచానూర్ నుంచి తిరుపతి ఎయిర్పోర్ట్ కు చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు వస్తారు. ఉద్యమ సమయంలో చేసిన మొక్కులన్నీ రాష్ట్ర ఏర్పాటు తర్వాత చెల్లిస్తూ వస్తున్నారు సీఎం. 3,70,00,000తో 11 కిలోల 700 గ్రాముల బంగారు కిరీటాన్ని ఇప్పటికే వరంగల్ భద్రకాళి అమ్మవారికి సమర్పించారు సీఎం. రాజస్థాన్లోని అజ్మీర్ దర్గాకు కూడా డిప్యూటీ సీఎం మహమూద్ అలీతో చాదర్ పంపించారు. బుధవారం తిరుపతి వెంకన్న, పద్మావతి అమ్మవారికి మొక్కులు తీర్చనున్న సీఎం శివరాత్రి రోజు కురవి వీరభద్రస్వామికి బంగారు మీసాలు సమర్పించి మొక్కు తీర్చుకుంటారు. త్వరలోని బెజవాడ కనకదుర్గమ్మకు కూడా బంగారు ముక్కు పుడకతో మొక్కు చెల్లించనున్నారు సీఎం. సీఎం తిరుపతికి వెళ్తుండటంతో తమిళనాడు తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వాగత ఏర్పాట్లు చేశారు అభిమానులు. సీఎంకు వెల్కమ్ చెప్తూ తిరుపతి పట్టణంలో పోస్టర్లు వేశారు.